హాయ్ ఫ్రెండ్స్, జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యుడికి శుక్రుడికి మధ్య విరోధం ఉంటుంది. సూర్యుడు శుక్రుడి నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు వస్తాయి. అయితే పుబ్బ నక్షత్రంలోకి సూర్య సంచారంతో కలిసి వచ్చే రాశులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి. పుబ్బ నక్షత్రంలోకి సూర్య సంచారం కారణంగా సింహరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ సమయంలో సింహరాశి వారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. సూర్య సంచారం వల్ల వీరికి నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి. కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. కన్యా రాశి. పుబ్బ నక్షత్రంలో సూర్య సంచారం కారణంగా కన్యా రాశి వారికి లబ్ధి జరుగుతుంది. కన్యా రాశి వారి జీవితంలో ఈ సమయంలో సంతోషంగా ఉంటుంది. వీరికి పనిలో ఉండే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఉద్యోగస్తులు కార్యాలయంలో ప్రశంసలను పొందుతారు. కెరియర్లో పురోగతి ఉంటుంది. వాహనాలు లేదా ఆస్తులు కొనుగోలు చేయడానికి అవకాశాలు లభిస్తుంది. ప్రభుత్వ సంస్థల వల్ల కన్యరాశి జాతకులకు ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. తులారాశి. పుబ్బ నక్షత్రంలోకి సూర్య సంచారం వల్ల తులారాశి వారు లాభపడతారు. తులారాశి జాతకులకు ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మేషరాశి. సూర్య సంచారం కారణంగా మేషరాశి జాతకులకు అన్ని విధాల ప్రయోజనం చేకూరుతుంది. మేషరాశి వారు ఉద్యోగ అవకాశాలను పొందుతారు. మంచి ఉద్యోగ ఆఫర్లతో మేషరాశి జాతకులకు ఈ సమయం కలిసి వస్తుంది. మేషరాశి వారి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. భాగస్వామి వ్యాపారాలు చేసే వారికి కూడా కలిసి వస్తుంది. కుటుంబంతో ఈ సమయంలో సంతోషంగా గడుపుతారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.